జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు వెంటిలేటర్లపై డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. 48 గంటలు దాటితేనే చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైనా హెల్త్ బులెటిన్ అలాంటివి ఏమైనా రిలీజ్ చేశారా? ఎస్, అయితే ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ నిన్న సాయంత్రం ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఊటావుటిన అయితే హాస్పిటల్కు తరలించారు. ఏజీ హాస్పిటల్కు తరలించిన క్రమం లోపల కార్డియక్ అటాక్ జరిగింది అంటూ కూడా అయితే వైద్యులు అయితే అక్కడ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన లోపల ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నిన్నటి నుండి ఇప్పటి వరకు నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రాంతంలో హాస్పిటల్కు తీసుకెళ్లినటువంటి మాగంటి గోపీనాథ్ సుమారుగా 16 గంటలుగా ఐసీయూలో అయితే వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నారు. అదే అటు హాస్పిటల్ వర్గాల నుండి కానీ ఇటు కుటుంబ సభ్యుల నుండి కానీ అయితే ఆయన యొక్క హెల్త్కు సంబంధించిన హెల్త్ బులెటిన్ ఎలాంటిది విడుదల చేయని నేపథ్యంలో అయితే ఉటావుటిన ఎప్పుడైతే ఏజీ హాస్పిటల్కు తీసుకుపోయిన నేపథ్యంలో ఉటావుటిన బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అటు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు కూడా హాస్పిటల్కి వెళ్ళి సందర్శించడం జరిగింది. సందర్శించిన కేపట్లో అక్కడ ఆయన బాగానే ఉన్నారు, కోలుకుంటున్నారు. అయితే మరి త్వరలో ఆరోగ్యంగా తిరిగి వస్తారని కూడా అయితే మీడియాతో చెప్పిన దృశ్యాలను కూడా మనం చూసాము. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే వెంటిలేటర్ పైన ఇప్పటికే అయితే చికిత్స అందిస్తున్నారు. 16 గంటలు గడిచిపోయింది. డాక్టర్స్ అయితే 48 గంటలు దాటితే కానీ అయితే ఈ యొక్క హెల్త్కు సంబంధించిన బులెటిన్ విడుదల చేయలేము, అయితే ఆయన పరిస్థితి కూడా చెప్పలేము అంటున్నారు. కాబట్టి అయితే నిన్న రాత్రే అయితే యూఎస్లో ఉన్న కారణంగా కేటీఆర్ కూడా ఆ ఫోన్లో ఆరోగ్య పరిస్థితి కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకొని అయితే హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాలు కూడా పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు వెళ్ళడం జరిగింది. పోలీసులతో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మా నాయకుని మేము చూస్తామంటూ కూడా అక్కడ వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మొత్తం టోటల్గా చూసుకుంటే ఇంకా వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ కొనసాగుతుంది. కాబట్టి మరో 24 గంటల తర్వాత అంటే 48 గంటలు అన్నారు నిన్న డాక్టర్స్. కాబట్టి మరో 24 గంటలు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం కూడా అయితే డాక్టర్లు మరి ఇంకా 24 గంటల తర్వాత ఒక బులెటిన్ అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.